ఈ సమయంలో ఒక చిన్న పల్లవి పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము. పాడదాం అందరం కలిసి. నీ వాక్యమే నా నీ వాక్యమే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. ఆశ్రయము ఆత్మకు నీ కృపయేనా, నీ కృపయేనా నీ కృపయేనా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నీవే యోగ్యుడ నా స్తుతి పాత్రుడా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. 3వ యోహాను పత్రిక 4వ వచనాన్ని చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నాతో కలిసి చెప్పండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన మా ప్రభు పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. అయా, నీ బిడ్డలు నిన్ను ప్రేమించి వచ్చారు. అయా, మీ యొక్క సన్నిధిలో ప్రభు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యమే సత్యము, నీవే సత్యము కనుక ప్రభువా, మా జీవితాల్లో నీ వాక్యము ద్వారా మేము ఆత్మీయంగా బలపడి స్థిరపడి నడిపించబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన అందరినీ కూడా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అయా స్తుతులతో నీకు ఒక సింహాసనం వేశాం, స్తుతుల మధ్యలో నేను ఆసీనుడని అవుతానని చెప్పిన నీ వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ 2-3 కూడి నీ నామంలో ప్రార్థన చేస్తారో వారు మధ్యలో నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు ప్రభు, మీకు స్తోత్ర. నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు. అదిని బట్టి మరొక్కసారి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ప్రభు నీ సన్నిధి మాకు దయచేయమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం.
దేవునికి ఎక్కువైన సంతోషం దేన్ని బట్టి అంట? చెప్పండి అమ్మా, ఏమండి? దేన్ని బట్టి? తన పిల్లలు ఎలా నడుచుకోవాలంటండి? సత్యములో నడుచుకోవాలంట. ఎందుకు తన పిల్లలు సత్యములో నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే చెప్పండి, ఏమండి? నేనే మార్గము, చెప్పాలి, నేనే మార్గము, సత్యము, జీవమునైనాను. మన దేవుడు సత్యవంతుడు గనుక ఆయన ఆరాధించే బిడ్డలు, ఆయన సేవించే ప్రజలు, ఆయన నమ్మిన ప్రజలు, ఆయన బిడ్డలు ఆయనకు వలె సత్యమునే అనుసరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? కృపా సత్యములు ఆయన వల్ల కలిగాయని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఏమండి? ఈ సత్యం ఎవరి వల్ల కలిగాయంటండి? ఏమండి? మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం. పొందితిమి. చదవండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం ఎవరి ద్వారా కలిగాయంటమ్మా? చెప్పాలి, పిల్లలు కూడా ఇలా చూడాలి. ఏమండి? ఈ సత్యం ఎవరి వల్ల కలిగాయంట? దేవుని వల్ల కలిగాయంట. యేసుక్రీస్తు ప్రభు వల్ల ఈ సత్యం వచ్చిందట. ఆయనే సత్యవంతుడైన దేవుడని మనం చదువుకున్నాం కనుక ఆయన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవడం అంటే దేవునికి చాలా సంతోషం అంట, ఇష్టం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే లోకము ఈ సత్యములో లేదు, కానీ ఆయన బిడ్డలు ఈ సత్యములో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకములో ఉన్న ప్రజలు ఈ సత్యాన్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తించరు, కానీ దేవుని ప్రజలు ఖచ్చితంగా సత్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన సంఘము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే సార్ చూడండి, సంఘం గురించి ఒక మాట చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. నేను జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? సంఘము దేనికి స్తంభం అంటమా? సత్యమునకు స్తంభం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలంట. సంఘమును స్థాపించింది ఎందుకంటే అదొక స్తంభం ఎంతైతే స్థిరంగా ఉంటుందో అలాగా ప్రభుని పిల్లలు దేవుని బిడ్డలు కూడా సత్యములు అంత స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే ఈ కృపా సత్యములు ఆయన వల్ల కలిగాయి. ఏమంటే ఆయనే సత్యవంతుడు అనే విషయాన్ని మనం మొదటగా జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే లోక పరిస్థితి ఎలా ఉంది అనేది కాస్త 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్తాను. లోక పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏమంటే ఇక్కడ దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలంట? సత్యమును అనుసరించి నడుచుకోవాలని మనం చూస్తున్నాం. ఇక్కడైతే ఒక దేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేశములట సత్యం కనబడలేదట. రెండవది ఏంటమ్మా అక్కడ ఉంది? కనికరం లేదంట. మూడవది దేవుని గురించిన జ్ఞానం ఆ దేశంలో లేదంట. ఏమండి? కానీ దేవుని ప్రజల్లో ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన సంఘములో ఆయన ఏర్పాటు చేసుకున్న మనలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు. మనం సత్యవంతులుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు.
కానీ లోకం నేటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా సత్యం లేదండి. అసత్యమే పరిపాలన చేస్తూ ఉంది. ఏమండి, ఎక్కడ కూడా కనికరం లేదు. కనికరం, జాలి, దయ, ప్రేమ అనేవి మానవుల్లో కొరువైపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏమండి, దేవుని గురించిన జ్ఞానం ఈ రోజున మానవులకి దేశంలో ఎక్కడ లేని పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే దేవుని బిడ్డలుగా మనకి ఈ మూడు చాలా అవసరం అండి. ఏంటది చెప్పడం? ఏంటండి? సత్యము, కనికరము, దేవుని గురించిన జ్ఞానము మనకి చాలా అవసరం. కానీ దేశంలో అవి లేకపోవడం చాలా విచారకరం. ఇంకా దేశ పరిస్థితుల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తాం. ఒకసారి చదవండి అమ్మా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఆ దేశములో 4 కొదువైపోయాయి. ఏమండి, దేనికంటమ్మా? దేనికి ఆటంకం కలుగుతుంది? న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. రెండవది, నీతి దూరమున నిలిచి ఉన్నది. సత్యము సంత వీధులలో పడి ఉన్నది. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ఇక్కడ 4 విషయాలు చూస్తున్నాం. ఏమండి, దేశంలో ఏమండి న్యాయం కొదువైపోతుందట, న్యాయానికి ఆటంకం కలుగుతుందంట. ఆటంకము అంటే ఏంటమ్మా చెప్పండి అండి? అడ్డు. ఏమండి, ఎక్కడ కూడా న్యాయం అనేది దేశంలో కనబడడం లేదు. అన్యాయమే ఎక్కువగా పరిపాలన జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు పిల్లరా, రెండవది, నీతి దూరమున నిలిచి ఉన్నది. నీతి చాలా దూరం అయిపోయిందంట. అంటే ఎవరు కూడా నీతిగా బ్రతకడానికి ఇష్టపడడం లేదు. లోక పరిస్థితులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అలా ఉండకూడదట. మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలట. ఏమండి, అలా నడుచుకుంటే దేవునికి సంతోషం అనేది మనము మొదటగా మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ లోకం ఎలా ఉంది? న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది అనేది చూస్తున్నాం. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యం ఎక్కడ పడి ఉందంటమ్మా? సంత వీధులలో పడి ఉండిపోయిందంట. సత్యము సంత వీధుల్లో సంతలో ఏముంటుందమ్మా చెప్పండి? సంతలో ఏముంటుంది ఏమండి? సంత ఏమండి అల్లరితో కూడిన పరిస్థితి ఉంటుంది. సంతలో ఎక్కువగా మోసం జరుగుతుంది. ఏమండి, సత్యము అక్కడ పడేస్తే ఏమి ఉపయోగం అండి? కనుక ప్రభునందు పిల్లరా, 4వదిగా మనం చూస్తే ధర్మమట లోపల ప్రవేశించట్లేదంట. ఏమండి, అంటే అధర్మము లోపల ఉంది, ధర్మం ఎక్కడుంది? బయట ఉందంట. ఇలాంటి పరిస్థితులు లోకములో మనం టీవీలో వార్తలు చూస్తుంటే ఇవే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే వార్తలు ఏమండి, ఇలాంటి పరిస్థితులు కలిగిన వ్యక్తులకి కలిగే పరిస్థితి ఏమిటో ఒకసారి ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏమంటే ఇలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తులకి కలిగేది 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల 2వ దశలోనికి రాసిన పత్రిక 2:11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే. ఏం పొందుటకంటే లంచవారు అంటే ఎవరైతే సత్యమును అనుసరించి నడుచుకోవారో, ఎవరైతే కనికరాన్ని ప్రేమించరో, ఎవరైతే ఏమండి దేవుని జ్ఞానాన్ని వెదకరో, ఏమండి న్యాయం తప్పి ప్రవర్తిస్తూ ఉంటారో, సత్యాన్ని సంత వీధుల్లో పడేస్తూ ఉంటారో, ధర్మాన్ని ఏమండి అంగీకరించరో, వీళ్ళందరట ఇక్కడ రాస్తున్నాడు. ఇందుచేతనే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ ఏం పొందుతారంటండి? శిక్షావిధి పొందుతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక వాళ్ళందరూ శిక్షావిధిలోనికి వెళ్ళిపోతారు. కనుక మనము దేవుని బిడ్డలుగా సత్యములోనే నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు మహారాజు ఒక చక్కటి మాట మాట్లాడాడు. ఏంటంటే ఆ మాట చూడండి, కీర్తన గ్రంథం 26:3 చదవండి అమ్మా. అక్కడ చక్కటి ఈ ప్రార్థన అందరూ కూడా చేయాలి.
చదవండి. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఎలా నడుచుకున్నాడంటమ్మా? చెప్పాలి. దావీదు ఎలా నడుచుకున్నాడు? ఏమండి? దేవుని యొక్క సత్యములో నడుచుకున్నాడంట. దేవుని యొక్క ఆజ్ఞలను ఏమండి పాటించడే సత్యము. నీ వాక్యమే సత్యము అనే మాట కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఏమంటే దేవుని వాక్యాన్ని అవలంబించేవాడు, నేర్చుకునేవాడు, పాటించేవాడు, సత్యాన్ని వెంబడించుచున్నవాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను సత్యమును అనుసరించి నడుస్తున్నాను అంటున్నాడు. అంతేనండి. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏమండి? లోకం సత్యములో లేదు, అసత్యములో ఉన్నది. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎంతవరకు సత్యాన్ని వెంబడిస్తున్నాం అనేది మనము గ్రహించాలి. ఏమంటే సత్యములో ఉన్నామా లేదా అనేది మనం ఒక మాట చదువుతాం. రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును, మళ్ళా చదవండి అమ్మ, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, ఎలా మార్చేశారంటమ్మా దేవుని సత్యాన్ని? అసత్యమునకు మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఆగండి. ఏమండి? సత్యము ఎలా మార్చేశారు? అసత్యముగా మార్చేసి, సత్యం ఏమిటి? సృష్టికర్తను ఆరాధన చేయాలి. కానీ వీళ్ళు ఎవరిని ఆరాధన చేస్తున్నారంటండి? ఏమండి? సృష్టిని ఆరాధన చేస్తారు. అది అసత్యం. కానీ దేవుని బిడ్డలు సత్యములో నడుచుకోవాలట. సృష్టికర్తను మాత్రమే ఆరాధన చేయాలి. ఆ సృష్టించబడిన ప్రతిదాన్ని బట్టి దేవునినే స్తుతించాలి, కానీ సృష్టిని ఏమాత్రం కూడా పూజించకూడదు. కానీ నేటి సమాజం ఏమండి సృష్టిని పూజిస్తాం. చెట్టును, సూర్యుని, ఏమండి నక్షత్రాలను, ఏమండి ఈజిప్ట్ వాళ్ళేం దూడలను, ఏమండి జంతువులను, పశువులను, ఏమండి ఇలాగ రకరకాలైన వాటిని మానవుడును సృష్టిని పూజిస్తున్నాడు. కానీ ఎవరిని పూజించాలి? సృష్టికర్తను పూజించాలి. అదే సత్యం. కానీ కొంతమంది దాన్ని అసత్యముగా మార్చేసి సృష్టికర్తకు బదులుగా ఏం రాస్తుందంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ అలాగ మనం ఉండకూడదట. మనం సత్యములోనే నడుచుకోవాలి. ఈ సత్యం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? తెలిసిన ఈ సత్యం మనల్ని ఏమండి సత్యము దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఇంకో చక్కటి మాట ఉంది, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు సత్యములోనే నడుచుకోవాలంటే ఈ సత్యం మనల్ని ఏం చేస్తుంది? యోహాను సువార్త 8:32 చదవండి. యోహాను సువార్త 8:32, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని దేవుడు ఎందుకు సత్యములో నడుచుకోమంటున్నాడంటే, సత్యవంతులుగా నడిస్తేనే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నాను అంటున్నాడంటే, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందట. ఈ స్వతంత్రత దేని నుంచి అంటే, ఈ పాపం అనే బానిసత్వముల నుంచి ఈ సత్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక తన పిల్లలు, మన పాఠంలోకి వచ్చింది, తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనవలెనని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము సత్యములో నడుచుకోవాలి. ఆ సత్యము యేసుక్రీస్తు అని మన విషయంలో ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 14:6లో మనం చదువుకున్నాం. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు పిల్లరా, ఈ సత్యానికి వ్యతిరేకంగా నేను కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలోంచి నేను మీకు తీసుకుని వచ్చాను. సత్యానికి వ్యతిరేకంగా చాలామంది నడుచుకుంటున్నారు. మొట్టమొదటిగా అందరూ కూడా రాసుకోండి, రోమాపత్రిక 2:8లో కొంతమంది అంట సత్యమునకు లోబడని పరిస్థితుల్లో ఉన్నారంట. సత్యమునకు చెప్పండి, మొట్టమొదటి ఏంటమ్మా? సత్యమునకు లోబడని ప్రజలు చాలామంది ఉన్నారు.
వీళ్ళెవరంటే సత్యమునకు, చెప్పండి, సత్యమునకు లోబడరు. లోబడరు అంటే ఏమండి? లోబడరు అంటే వినరు. ఏమండి? సత్యమును అంగీకరించరు, లేక సత్యమును చెప్తే వాళ్ళు అసలు అంగీకరించరు. ఆ మాట చదివండి అమ్మా, చదివండి అది. ఏమండి? సత్యమునకు లోబడక దుర్నీతి యందు దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. రెండోది చెప్తాను, నోట్ చేసుకోండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. సత్యము విషయములో తప్పిపోయిన ప్రజలు. ఏమండి? సత్యం విషయములో తప్పిపోయిన వారు. చదవండి, ఆ మాట చదవండి. 2 తిమోతి పత్రిక 2:18 చదువుతున్నారా? వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి. ఏ విషయంలో తప్పిపోయారంటండి? చెప్పండి. రెండోది, సత్యం విషయములో తప్పిపోయి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు. రెండవది, సత్యం విషయములో తప్పిపోయిన వారు. మూడవది, 2వ తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడును మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ఏమండి? కొంతమంది ఉన్నారంట, వాళ్ళంట మోషేకు వ్యతిరేకంగా లేచి మోషేను ఎదిరించినట్లు వీళ్ళందరూ చెడిపోయిన మనస్సు కలిగిన వారే విశ్వాస విషయములో భ్రష్టులై దేన్ని ఎదిరిస్తారంటండి? సత్యమును ఎదిరిస్తారంట. ఏమండి? ఈ మనలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. మూడవది, సత్యమును చెప్పాలమ్మా, సత్యమును ఎదురించేవారు. 4 చెప్తాను, రాసుకోండి. 2 తిమోతి పత్రికలోనే 4:4 చదవండి అమ్మా. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వీళ్ళు దేనికి చెవి ఎవరంటమ్మా? ఏమంటే సత్యమునకు చెవి ఇవ్వని వారు, అంటే సత్యము వినని వారు. సత్యం చెప్తే వారు చెవులు మూసుకుంటారు, సత్యం వారికి వినపడదు. ఏమండి? లోక సంబంధమైన సీరియల్లో జోక్సు, ఏమంటే ఈ మాత్రం వినడానికి మాత్రం ఈ చెవు చాలా ఇష్టపడుతుంది. కానీ దేనికి వీరు చెవి ఎవరంటమ్మా? చెప్పాలి. దేనికి చెవి ఎవరు? దేవుని మాటలు వినడానికి వీరు చెవు ఎవరట. దేవుని మాటలు వినడానికి వీరు అసలు ఈ చెవి ఇష్టపడదంట. ఏమండి? మనం ఎక్కువగా లోక సంబంధమైన విషయాలు వినడానికి ఈ చెవి ఇష్టపడుతుందా? ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన వాటిని వినడానికి ఈ చెవి ఇష్టపడుతుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి? లోక సంబంధమైన ద్వంద్వాలు ఇచ్చే జోక్స్తో కూడిన అవే ఎక్కువగా వినడానికి మన చెవి ఇష్టపడుతుందా? దేవుని మాటలు వినడానికి, పరిశుద్ధమైన మాటలు, అమూల్యమైన ఈ మాటలు వినడానికి మన చెవి ఇష్టపడుతుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కనుక 4వదిగా చెప్పండి అమ్మా, 4వదిగా సత్యమునకు చెవి ఇవ్వని ప్రజలట. 5వ చెప్తాను, రాసుకోండి. 1 యోహాను పత్రిక 2:4. 1 యోహాను పత్రిక 2:4 అక్కడేముంది? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేను. 5వది, సత్యమే లేనివారు. ఏమిటండి? 5వది ఏంటమ్మా? చెప్పాలి. సత్యమే లేనివారు. 6వది 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 2:11. 2వ దెస్సలోనికి రాసిన పత్రిక సత్యమును నమ్మని వారు. ఏమంటే రాసుకున్నారా? 6వది, సత్యమును నమ్మని వారు. 2వ దెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 7వది రాసుకోండమ్మా, సామెతల గ్రంథం 23:23. సత్యమును అమ్మివేసిన వారు. సత్యమును అమ్మివేసేవారు. సత్యమును అమ్మివేసేవారు అంటే చదవండి అన్నమాట. ఏమని రాస్తుంది? సత్యమును అమ్మివేయక
దానిని కొని ఉంచుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సత్యమును అమ్మేసేవారు కూడా ఉన్నారు. అంటే ప్రభునందు పిల్లరా, సత్యమును అమ్మివేయడం అంటే ఏంటమ్మా చెప్పండి అమ్మా? అబద్ధం ఆడి ఏమండి నీకు ఒక 50,000 1,00,000 ఇస్తామంటే ఏమండి జరిగిన సత్యం ఇతనికి తెలుసు ఏం జరిగిందో. ఏమండి నేటి కాలంలో ఇదే కదా ఎక్కువ జరుగుతుంది. ఏమండి వాస్తవానికి ఏమండి దైవజనుడైన ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందో చాలా అందరికీ తెలుసు. కానీ ప్రభునందు పిల్లరా, సత్యమును అమ్మివేసేవారు. ఏమండి కొంత ధనం ఇస్తామంటే దాన్ని మార్చేసేవారు, దాన్ని మరొక రకంగా చిత్రీకరించేవారు నేటి సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, మన పాఠం ఏంటి? నా పిల్లలు చెప్పాలి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. మరలా చెప్తాను, నోట్ చేసుకోండి. రోమపత్రిక 2:8 మొట్టమొదటి సత్యమునకు లోబడని వారు. రెండోది 2 తిమోతి పత్రిక 2:18 సత్యం విషయంలో తప్పిపోయిన వారు. రెండోది ఏంటమ్మా? సత్యం విషయంలో తప్పిపోయిన వారు. మూడోది సత్యమును ఎదిరించేవారు. 2 తిమోతి పత్రిక 3:8 సత్యమును ఎదిరించేవారు. తర్వాత 2 తిమోతి 4:4 సత్యమునకు చెవి యొక్కని వారు. ఏమండి సత్యం వినడానికి వారికి అసలు ఇష్టం ఉండదంట. ఏమండి ఇలాంటి పరిస్థితి లోకంలో ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యానికి లోబడాలి. ఏమండి సత్యం విషయం మనం తప్పిపోకూడదు. మన ఇష్టానుసారంగా మనం నడుచుకోకూడదు. సత్యాన్ని మనం ఎదిరించకూడదు. సత్యానికి మనం ఎప్పుడు కూడా లోబడే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటండి? సత్యమునకు చెవినివ్వని వారు. ఐదవది సత్యమే లేనివారు. ఇంకా వారి జీవితంలో సత్యమే ఉండదు. ఎప్పుడు కూడా వారు అసత్యములోనే వారు బ్రతుకుతూ ఉంటారు. ఆరవది సత్యమును నమ్మని వారు. ఏడవది సత్యమును అమ్మివేసిన వారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు పిల్లరా, మనం మూలపాఠంలోకి వెళ్ళిపోదాం. నా పిల్లలు చదవండి అమ్మా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుని పిల్లలము కనుక మనం సత్యములోనే బ్రతకాలి. ఏమండి సత్యములోనే మనం బ్రతకాలి. కానీ దేశం అలా బ్రతకట్లేదట. దేశములో సత్యం లేదట. మొదట ఏం చెప్పానండి? హోషేయ గ్రంథంలో ఏం లేదంట? దేశంలో సత్యము లేదు. తర్వాత కనికరం బాగా చెప్తున్నారు. దేవుని గురించిన జ్ఞానం లేదు. ఉంటే దేవుని వెతికేవారు కదా. కనుక అవి దేశములో లోకస్తుల్లో కనబడదు. కానీ దేవుని బిడ్డలైన మనలో ఈ సత్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏమండి సత్యం మనల్ని స్థిరపరుస్తుంది. సత్యం మన జీవితాల్లో ఉంటే ఆ సత్యము శిక్ష నుంచి తప్పిస్తుంది. ఏమండి అదే కదా ఇందా మనం చదువుకున్నాం. ఏమండి సత్యం మన శిక్షలో నుండి తప్పిస్తుందనే విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో మనము ఆ సత్యమందు ప్రతిష్ట చేయబడిన వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చదివేసి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుంచి దేవుని బిడ్డలు మనం ఎలాగ నడుచుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమనుంది? ప్రేమ కలిగి. ఏం కలిగి? ప్రేమ కలిగి
సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు పిల్లరా, మనము ఈ సత్యములో నిలిచి ఉన్నప్పుడు, అనగా సత్యవంతుడైన క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యం మనల్ని స్థిరపరుస్తుంది అనే విషయాన్ని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సత్యములో మనం కొనసాగుతున్నప్పుడు ఏమండి, దేవుడికట చాలా సంతోషం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. మనం సత్యాన్ని విడిచి అసత్యములో బ్రతుకుతూ ఉంటే దేవునికి సంతోషం ఉండదు. సృష్టికర్త మనం చూచి సంతోషించడు అనే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఈ సత్యములో ఉండాలని సంఘము ఏమండి, ఆ సత్యమునకు స్తంభం చదువుకున్నాం అన్నమాట. ఏమండి, సంఘం ఎలాంటిదంట? సత్యమునకు ఒక స్తంభం లాంటిదట. కనుక సంఘములోనే సత్యం లేకపోతే ఏమండి, ఇంకా లోక పరిస్థితి ఎలా ఉంటుందండి? సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. కనుక సంఘములో ఉన్న మనలోనే సత్యం లేకపోతే, యథార్థత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, నమ్మకత్వం లేకపోతే, ప్రభునందు పిల్లరా, లోక పరిస్థితి ఇంకెక్కడ? లోక పరిస్థితి ఏమండి, మన పరిస్థితి ఒకేలాగా ఉంటే మనం ఎలాగ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాం అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము సత్యవంతులుగా బ్రతుకుతాం. ఏమండి, క్రీస్తులో బ్రతుకుటయే సత్యము. ఏమండి, క్రీస్తులో బ్రతుకుటయే సత్యము. కనుక అలాగా మనము సత్యవంతులుగా బ్రతికి ఆ ప్రభు రాజ్యములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి బహు సంతోషాన్ని కలిగించేది ఏంటంటే, మనం అందరూ ఎలా నడుచుకోవాలంటమ్మా? ఏమండి, సత్యమందు నడుచుకోవాలి. అలాగా దావీదును మనం చూస్తున్నాం. దావీదు నేను సత్యమందు నడుచుకొనుచున్నానని గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనం అందరము కూడా సత్యములో స్థిరపరచబడి సత్యములో మనము కొనసాగేటట్లుగా మనం చూసుకోవాలి. సత్యమునకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. ఏమండి, సత్యము నుండి మనం తప్పిపోకూడదు, సత్యాన్ని ఎదిరించకూడదు, సత్యాన్ని అమ్మివేయకూడదు. ఆ సత్యమును నమ్మని వారు, సత్యమే లేనివారు, సత్యమునకు చెవి, సత్యానికి ఏమి ఇవ్వరంటమ్మా? చెవి ఇవ్వని వారు అనే విషయాలు మనం చూస్తున్నాం. కానీ అలాగ మనం ఉండకుండా మనము సత్యమందు నిలిచిన వారిమై ప్రభువును సంతోషపరచుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి అమ్మా. మన జీవితంలో సత్యం ఉంటేనే దేవుడు మనం చూసి సంతోషించేవాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుటయందు నేను ఎక్కువగా సంతోషించేవాడినై ఉన్నానని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం అసత్యములో బ్రతుకుతున్నామా? మనం సత్యములో బ్రతుకుతున్నామా? మనం సత్యమును ఎదిరించేవారిగా బ్రతుకుతున్నామా? సత్యమునకు లోబడేవారిగా బ్రతుకుతున్నామా? సత్యం విషయంలో తప్పిపోయిన వారిగా బ్రతుకుతున్నామా? సత్యాన్ని మనము మరి లోబడేవారిగా బ్రతుకుతున్నామా? సత్యమునకు చెవి ఇచ్చేవారిగా బ్రతుకుతున్నామా? సత్యమునికి ఏమాత్రం చెవినివ్వని వారిగా బ్రతుకుతున్నామా? ఒకవేళ సత్యమును అమ్మివేసేవారిగా బ్రతుకుతున్నామా? సత్యమును మనము కొనుక్కునే వారేముగా లేక భద్రపరుచుకునే వారేముగా ఉండగలుగుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రభు పరిశుద్ధుడా, నీ ఘననామాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభా, లోకములో ఎక్కడ కూడా సత్యము లేదు. ప్రభా, లోకములో ఎక్కడ కూడా న్యాయము లేదు. లోకములో ఎక్కడ కూడా కనికరం కనబడడం లేదు. కానీ నీ బిడ్డల్లో అది కావాలని, ఉండాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. అలా ఉంటేనే నీకు సంతోషమని చెబుతున్నావు. కనుక మా జీవితంలో మేము సత్యమును అనుసరించి నడుచుకోవడానికి నీ కృప సంపూర్ణంగా నాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరిని కూడా అవి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటూ వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా అయ్యా నైనా సత్యమునకు ఒక స్తంభాలు ఇవ్వలే, మూల స్తంభాలు ఇవ్వలే, అంతం వరకు సత్యములో నిలిచి ఉండేవారేమగా. సత్యము కొరకు భక్తులు వారి ప్రాణాలే అర్పించారు నాయన. కనుక మా జీవితాల్లో సత్యము కొరకు మీరు బ్రతకమంటున్నారు. అలాగే మేము బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ
నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.